శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూన్ 1వ తారీఖు నుంచి జూలై 12వ తారీఖు మధ్యలో మీనరాశి నుంచి స్వక్షేత్రమైనటువంటి మేషరాశిలోకి మారబోతున్న కుజుని యొక్క ప్రభావం ద్వాదశ రాశుల మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. జాతకుని యొక్క జీవితంలో కుజుని యొక్క ప్రభావమే ఎక్కువగా ఉండడం జరుగుతుంటుంది. ఎక్కువగా అందరికీ తెలిసిన విషయమే, వివాహ సంబంధించిన విషయంలో కుజ దోషాన్ని పరిగణన తీసుకొని ముఖ్యంగా వివాహ పొంతన చూడడం జరుగుతూ ఉంటుంది. అంటే కుజుడు యవ్వనకారకుడు, అలాగే యుద్ధాలకి కారకుడు, భూమికి కారకుడు, పౌరుషానికి పంతానికి కూడా కారణమవుతుంటాడు. సో పూర్వకాలంలో ఈ యుద్ధాలన్నీ జరిగినప్పుడు కేవలం భూముల కోసం జరగడం కామన్గా జరుగుతుంటుంది. లేదంటే రెండవ కారణం ఏంటంటే స్త్రీల కొరకు యుద్ధాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. మరి ఈరోజు కూడా మరి ఎటువంటి యుద్ధాలు జరిగినా లేదా ప్రస్తుతం రహస్యంగా జరుగుతున్నటువంటి మారణ హోమాలు, ఈ హత్యలు, రోడ్డు ప్రమాదాలు, ఇటువంటి వాటికి కూడా కుజుడు కారణం అవుతుంటాడు. అంటే ఈ నవగ్రహ క్యాబినెట్లో కుజుడు సైన్యాధ్యక్షుడు అవుతున్నాడు. దాని కారణం వల్ల దేశ రక్షణకు సంబంధించినటువంటి అన్ని ఉద్యోగాల్లో కూడా జాతకుడు కానీ జాతకురాలు కానీ ప్రవేశించాలన్నా కుజుడు తప్పనిసరిగా బలవంతుడై ఉండాలి. ఇంకో విధంగా చెప్పాలంటే ఒక జాతకుడు కంపల్సరిగా ప్రభుత్వ ఉద్యోగం చేయాలంటే తప్పనిసరిగా కుజుడు బలవంతుడై ఉండాలి. సో ఈ కారణం వలన జాతకంలో జన్మజాతకంలోనూ గోచారీత్యా వచ్చినప్పుడు కుజుడు బలాన్ని బట్టి జాతకుడి యొక్క వివాహ జీవితం, ఉద్యోగ సంబంధించిన విషయాలు, ముఖ్యంగా ఆర్థిక సంబంధించిన విషయాల్లో కూడా కుజుడు ప్రధాన పాత్ర వహించడం జరుగుతూ ఉంటుంది. అంటే చాలా వరకు మరి ఈ భూములు రేట్లు పెరగడం, ఈ స్థలాల యొక్క లావాదేవీలు, అలాగే మరి ప్రస్తుతం వివాహాలు జరిగేటప్పుడు మరి కట్నాల రూపంలో ఈ భూములు ఇవ్వడం, ఇవన్నీ కూడా మరి ధనానికి సంబంధించినది, ఆస్తులకు సంబంధించింది, గృహానికి సంబంధించింది అంతా కూడా కుజుడు ఆధీనంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. కుజుడు స్వక్షేత్రాలైనటువంటి మేష వృశ్చికాల్లోనూ ఉచ్చస్థితి కలిగినటువంటి మకర రాశిలోనూ చాలా బలవంతుడై ఉంటాడు. ఒక స్త్రీ జాతకంలో కుజుడు బలవంతుడై ఉంటే, అంటే స్వక్షేత్రంలో కానీ ఉచ్చులోని ఉంటే, ఆ అమ్మాయికి వివాహం అయిన తర్వాత భర్త ఏ స్థాయిలో ఉన్నా ఖచ్చితంగా ఉన్నత స్థాయికి వచ్చి అధిక ధనాన్ని సంపాదించి ధనవంతుడయ్యే అవకాశం ఉంటుంది. అదే ఒక స్త్రీ జాతకంలో కుజుడు బలహీనుడై పాపగ్రహాలతో కలిసి ఉంటే వివాహ జీవితం ఇబ్బంది పడుతుంది. పెళ్లి తర్వాత జాతకురాలి యొక్క భర్త కూడా మరి నష్టపోవడం, ఉద్యోగం పోగొట్టుకోవడం, ఎందుకు పనికి రాకుండా పోవడం, కొన్ని సందర్భాల్లో మరి బలహీనుడిగా మారడం కూడా జరుగుతూ ఉంటుంది. అందుకని ఏంటంటే మరి అబ్బాయిలు కానీ వివాహం చేసుకునేటప్పుడు అమ్మాయి జాతకంలో కుజుడు బలంగా ఉంటే ఖచ్చితంగా చేసుకుంటే వీళ్ళ యొక్క జీవితం 100% ఏ స్థానంలో అయినా ఏదో ఒక రంగంలో పైకి వచ్చే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా క్రీడారంగం అవ్వచ్చు, ఏదన్నా సైనిక వృత్తికి లేదంటే గవర్నమెంట్ సంబంధించింది కూడా అభివృద్ధి పడుతూ ఉంటుంది. అలాగే మరి పనిలో పనిగా అబ్బాయిల జాతకంలో కూడా శుక్రుడు బలంగా ఉంటే ఆ అబ్బాయికి వివాహం అయిన తర్వాత భార్యకి కలిసి రావడం, తద్వారా ఇతనికి జ్ఞానోదయం అంటే భాగ్యోదయం అవ్వడం జరుగుతుంటుంది. కొన్ని సందర్భాల్లో సంతానం కలిగిన తర్వాత, ముఖ్యంగా స్త్రీ సంతానం కలిగిన తర్వాత అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. అలాగే ఇరువురు జాతకాల్లో కూడా కుజుడు బలంగా ఉంటే వివాహం అయిన తర్వాత వారి జీవితం కలిసి వస్తుంటుంది. అలాగే మరి ప్రథమ సంతానం కలిగిన తర్వాత వాళ్ళకి కలిసి రావడం కూడా జరుగుతుంటుంది. ఏదైనా జాతకంలో ఇంపార్టెంట్గా అంటే ముఖ్యంగా కుజుడు యవ్వనకారకుడు కాబట్టి బాల్యం వదిలేద్దాం, 12 సంవత్సరాల వరకు బాల్యం వదిలేస్తే అక్కడి నుంచి ఇంచుమించుగా ప్రస్తుతం 12వ సంవత్సరం నుంచి 36 సంవత్సరాల వరకు కుజుడు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకని ఈ టైంలోనే జాతకుడు పౌరుషాలకి పంతాలకి పోవడం, వివాహ జీవితంలో నిర్ణయాలు తీసుకొని ఇడిపోవడం,
ఎక్కువగా ఈ మధ్య వయసులోనే జరుగుతూ ఉంటుంది. 28, 30, 32 ఆ వయసులోనే జరుగుతుంటుంది. కాబట్టి ఖచ్చితంగా కుజుడు జాతకులు అందరి మీద ఎక్కువ ప్రభావం కుజుడిదే ఉంటూ ఉంటుంది. కుజుడు అతి శీఘ్రంగా ప్రయాణించే ప్లానెట్ అవ్వడం వలన అది తొందరగానే దాని ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇమీడియట్గా ఇలా రాశి మారడంటే ఫలితాన్ని స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. దశ వచ్చిందంటే ఫలితం స్టార్ట్ అవ్వడం జరుగుతుంటుంది. ఎక్కువ ఆలస్యం లేకుండా ఆ పని అయ్యేదాకా కూడా నిద్రపోకుండా జాతకుడు ఆ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి కుజుడు మరి ప్రస్తుతం స్వక్షేత్రంలోకి రావడం జరిగింది. కాబట్టి దాని వివరాలు మరి మిగతా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధనుసు రాశి వారికి కుజుడు 5వ స్థానంలోకి రావడం జరిగింది. 5వ స్థానం అన్నది పూర్వపుణ్యస్థానం. అలాగే జాతకుడు సామర్థ్యాన్ని నిరూపించుకునే స్థానం. ఈ సమయంలో జాతకుడికి అనుకూలమైనటువంటి శిష్యులు లభించడం కానీ, మీ పిల్లలు మీకు అనుకూలంగా ఉండడం కానీ, వాళ్ళకి వ్యక్తిగతంగా అభివృద్ధి రావడం జరిగే అవకాశం ఉంది. సో అలాగే ముఖ్యంగా మీ యొక్క ఆలోచనలకు తగే విధంగా మీ యొక్క ఐడియాలు అమలు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది స్పెక్యులేషను, షేర్ మార్కెట్టు, జోదం, బెట్టింగు ఇటువంటి వాటి మీదకి మీకు ఇంట్రెస్ట్ పెరిగే అవకాశం ఉంది. కానీ దాని మీద అతిగా దృష్టి పెట్టడం కానీ, అతిగా వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఫైనల్గా నష్టపోయే అవకాశం ఉంటుంది. టెంపరీగా కొంతవరకు కుజుడు స్వక్షేత్రగతుడయ్యడం వల్ల లాభం కలిగించవచ్చు. బట్ కానీ కుజుడు మీ రాశి వారికి పంచమ వ్యయాధిపతి అవ్వడం వల్ల ముందులో డబ్బులు వచ్చినట్టే వచ్చి తర్వాత పోగొట్టుకునే అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా ఈ సమయంలో జాతకుడు సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల తన వ్యక్తిగత ఆలోచనలు, తనలో ఉన్నటువంటి సరదాలు, హ్యాబీలు తీర్చుకునే నిమిత్తం ధనాన్ని నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి పెట్టుబడి పెట్టే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అలాగే మరి కుజుడు అష్టమ స్థానాన్ని వీక్షిస్తుంటాడు. కాబట్టి అనుకోకుండా వచ్చే ఇబ్బందులు, ఎవరు మిత్రుడు అనుకుంటాడో అదే టైంలో మీకు వ్యతిరేకంగా మారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అలాగే రుణదాతల నుంచి కొద్దిగా ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే పంచమంలో ఉన్నటువంటి కుజుడు అష్టమ దృష్టితో వేస్తానని వీక్షిస్తున్నాడు. ఈ సమయంలో మీరు అనుకోకుండా పిల్లల యొక్క చదువు కొరకో, వాళ్ళ యొక్క అభివృద్ధి కొరకో కంపల్సరీగా ఇన్వెస్ట్మెంట్ చేయవలసి ఉంటుంది. ఇది ఇందాక మనం అనుకున్నట్టు ఈ వ్యసనాల కొరకు లేదంటే ఏదన్నా షేర్లో కూడా ఇన్వెస్ట్ చేద్దామని అనిపిస్తూ ఉంటుంది. కానీ మీరు ముఖ్యంగా పిల్లలు, వారి చదువు, వాళ్ళ అభివృద్ధి మీద దృష్టి పెట్టడమే శ్రేయస్కరం తప్ప మరి టెంపరీగా వచ్చే ధనం కోసం ఆశపడితే మొత్తం నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే పంచమంలో ఉన్నటువంటి కుజుడు లాభాన్ని వీక్షించడం వల్ల కొంతవరకు మీ యొక్క అన్నదమ్ముల వల్ల, అలాగే స్థిరాస్తుల వల్ల, భూముల వల్ల, రుణాల వల్ల మీకు కొంత ధనం వచ్చే అవకాశం ఉన్నది. ఏదైనా ఫైనాన్షియల్ ప్లానింగ్ అన్నది ఈ సమయంలో జాగ్రత్తగా చేసుకోండి. మీకు అవసరం కొంత డబ్బు అయితే దాన్ని మించి మీరు రుణం చేసి ఎక్కువ శాతం మనీని అనవసరంగా వేస్ట్ చేయడం వల్లే జాతకులు ధనుసు రాశి వారు ఎక్కువగా నష్టపోతూ ఉంటారు. కాబట్టి అవసరమైన మేరకే ధనాన్ని ఉపయోగించుకోండి. ఎక్కువ ధనం ఉంటే దాన్ని సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఈ విధంగా ఏదో ఒక ఎంటర్టైన్మెంట్కో దానికో దీనికో వెచ్చించడం వల్ల మొత్తం ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయి. బట్ ఏదైనా కొంతవరకు జాతకుడు ఆలోచనలు కొంతవరకు విజయవంతం అయ్యే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో అనుకూలమైనటువంటి ఫాలోవర్సు, అలాగే శిష్యులు లభించడం వల్ల రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి లబ్ధి కోరే అవకాశం ఉంది. జాతకంలో కుజుని బలం పెరగాలన్నా, కుజుని యొక్క అనుగ్రహం కలగాలన్నా కూడా జాతకుడు ముఖ్యంగా చేసుకోవాల్సింది ఏంటంటే కుజగ్రహానికి అధిదేవుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి. మరి సుబ్రహ్మణ్య స్వామి అంటే మనకి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి విధి విధానంగా ఎక్కువగా అభిషేకం చేసుకోవడం వల్ల మనకి మంచి ఫలితం తొందరగా రావడం జరుగుతుంది. మరి సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ మధ్యకాలంలో ప్రతి శివాలయంలోనూ, ముఖ్యమైన దేవాలయాల్లో ఈ నాగప్రతిష్టలు అనేవి జరుగుతూ ఉంటాయి. వాటిని మరి జాతకులు మరి అనుకూలం బట్టి డైరెక్ట్గా సుబ్రహ్మణ్య స్వామి అయితే ఓకే, లేని పక్షంలో ఈ శిలలు, ఈ ప్రతిష్ఠ చేయని శిలలైనా మంగళవారం రోజు ఒక 18 ప్రదక్షిణలు చేసి విధి విధానంగా సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైనటువంటి ముఖ్యంగా ఏంటంటే చెరుకు పానకం, చెరుకు రసం లేదా ఆవు పాలు, అలాగే బెల్లం పానకం, అలాగే మరి వీటితో అభిషేకం చేయడం, లేదంటే చలిమిడి అంటే కొన్ని ప్రాంతాల వరకు తెలుస్తూ ఉంటుంది, అది చలిమిడి నైవేద్యంగా పెట్టడం మంచిది.
లేని పక్షంలో చలివిడినే కొద్దిగా ఇంకా అభిషేక రూపంలో పలసగా కలిపి దానితో అభిషేకం చేయడం వల్ల కూడా మీకు విధి విధానంగా మరి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. సో అలాగే జాతకంలో ఏదైనా ప్రమాదాలు ఉన్నాయి, ఎక్కువ ఇబ్బంది అంటే మరి కుజుడు కూడా ప్రమాదాలకు కారణం కాబట్టి యాక్సిడెంట్ లాంటివి వచ్చినప్పుడు కొన్ని లగ్నాల వారికి కొంతమందికి ఏంటంటే రక్తదానం చేయటం వల్ల, జాతకుడు రక్తదానం చేయటం వల్ల ఎంత గొప్ప కుజదోషమైనా ఎంత పెద్ద ప్రమాదం అయినా తప్పిపోయే అవకాశం ఉంది కాబట్టి అది అనుకూలిస్తూ ఉంటుంది. అలాగే ఏంటంటే జాతకుడికి రుణబాధలు తీరకపోయినా, అన్నదమ్ములతో గొడవలున్నా, ఆస్తి తగాదాలున్నా, జాతకుడు భయపడుతున్నా మరి నిరంతరం హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం, హనుమాన్ని సింధూరంతో పూజించడం వల్ల కంపల్సరీగా జాతకుడికి ధైర్య సాహసాలు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కుజుని స్వరూపాలు అన్నమాట. ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి. అందువల్ల ఈ గ్రహాల్ని విధి విధానంగా మంగళవారం రోజు చేసుకోవడం వల్ల మరి స్త్రీలకి సౌభాగ్యయోగం, మగవారికి విశేషమైనటువంటి ధైర్య, రాజకీయ అధికార యోగం కలిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.